యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈ రోజున ఈ వీడియోలో మనం అల్లూరి సీతారామరాజు చిత్రం నుంచి వస్తాడు నా రాజు ఈరోజు, చాలా చక్కని పాట, అద్భుతమైనటువంటి పాట అనమాట. ఈ పాటను పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. మీలో ఎవరికైనా సరే ఆన్లైన్లో A to Z సంగీతం నేర్చుకోవాలనిపించిన, అలాగే A to Z అంటే ఏమీ లేదు, పక్కా క్లాసికల్ చెప్తాను, అలాగే సినిమా పాటలో లైట్ మ్యూజిక్ సాంగ్స్, ఫోక్ మ్యూజిక్ సాంగ్స్, ఏ పాట ఉంటే ఆ పాటకు స్వరంతో చెప్తానని మీ అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. వాచస్పతి ఏది పాడినా స్వరం ఉంటుంది, దానికి సాహిత్యం ఉంటుంది. అలాగే బుక్స్ ఉన్నాయన్నమాట. డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయన్నమాట. మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే, అలాగే ఆన్లైన్లో పాఠములు కానీ 8985417356 ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను అన్ని వివరములు చెప్పి మీకు ఆన్లైన్లో క్లాసెస్ చెప్తాను, బుక్స్ కూడా పంపిస్తాను. థ్యాంక్ యూ. – 1974 సంవత్సరంలో వచ్చినటువంటి అల్లూరి సీతారామరాజు అనే చిత్రం నుంచి వస్తాడు నా రాజు ఈ రోజు అనే పాటను పాడుకుంటున్నాం ఇవాళ మనం. రచన సి నారాయణ రెడ్డి గారు, సంగీతం ఆదినారాయణరావు గారు, గానం పి సుశీలమ్మ గారు. రాగము ప్రధానంగా మధ్యమావతి రాగం. నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు, ఫారెన్ నోట్స్ అంటారు కదా, 1, 2, 3, 4 వరకు కలుపుతారు. నేను తరువాత వివరణిస్తాను. ఈ మధ్యమావతి రాగము జన్య రాగము, ఉపాంగ రాగము. ఇది 22వ మేళకర్త ఖరహర ప్రియ రాగం నుంచి పుట్టినది. మధ్యమావతి రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిమ పైనీస. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో గా దా అనే 2 స్వరములు తీసేశారన్నమాట. సానీప మరీస. డిసెండింగ్ ఆర్డర్లో దాగా అనే 2 స్వరాలు. ఏది ఏమైనప్పటికీ 7 స్వరాల్లో 2 స్వరాలు తీస్తే 5 స్వరములు ఉంటాయి. 5 స్వరములు ఉంటే ఎవడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అంటామంటే ఔడవ రాగం అంటాం, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా పిలుస్తాను. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసికి నిషాదము, తారాస్థాయి షడ్జమములు వస్తాయి. వీటితో పాటుగా అన్యస్వరములు, ఫారెన్ నోట్స్ అంటారు కదా, ఘాటు సాధారణ గాంధారము, ధాటు చతుశ్రుతి దైవతమును చాలా చక్కగా ప్రయోగించారు. తాళము చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక. ఆది తాళమునకు ఒక లఘువు 2 ధృతములు కదా. ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట. తాళం వేసేటప్పుడు జతులతో వేస్తారు. చూడండి ఇక్కడ కిట తక్క 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 అని నడుస్తుంది. శృతి విషయానికి వస్తే ఒరిజినల్ శృతి 1.5 శృతిలో ఉంది. నేను కూడా 1.5 శృతిలోనే పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 1.5 శృతిని, ఈ క్యాషియన్ చూడండి ఇక్కడ, ఇది లో పిచ్, ఇది వదిలేసేయండి. ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీని మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారిది సి అంటారు కదా. ఇప్పుడు మన స్కేల్ సి షార్ప్. సి షార్ప్ అంటే 1.5 శృతి. ఇప్పుడు మన శృతి మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకు. పాటను పాడుకుపోయే ముందు మనం మధ్యమావతి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి మా పని సా సాని పా మరి సా, సరి మా పని సా సాని పా మరి సా,
లో పిచ్చిలో సాని సా నిషాదం వరకు వెళ్ళారు. మరి హై పిచ్చిలో సరి మరి సా తారస్థాయి మధ్యం వరకు వెళ్ళారు. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. వస్తాడు నారాజు ఈ రోజు, రాని వస్తాడు నెల రాజు ఈ రోజు. వస్తాడు నారాజు ఈ రోజు, రాని వస్తాడు నెల రాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నారాజు ఈ రోజు. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, ధృతకాలం అంటే స్పీడ్గా త అని అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. వేల తారకల నయనాలతో నీలాకాశం తిలకించేను. వేల తారకల నయనాలతో నీలాకాశం తిలకించేను. అతని చల్లని అడుగుల సవ్వడి వీచే గాలి వినిపించేను. అతని పావన పాదధూళికై అవని అణువణువు కలవరించేను. అతని రాకకై అంతరంగమే పాల సంద్రమై పరవశించేను. పాల సంద్రమై పరవశించేను. వస్తాడు నారాజు ఈ రోజు, రాని వస్తాడు నెల రాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నారాజు ఈ రోజు. లాస్ట్ చరణం రెండో చరణం నాకు పాట పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే. వెన్నెలలెంతగా విరిసిన గాని చంద్రుణ్ణి విడిపోలేవు. ఓ కెరటాలెంతగా పొంగిన గాని కడలిని విడిపోలేవు. ఓ
కలసిన ఆత్మల అనుబంధాలు ఏ జన్మకు విడిపోలేవులే. ఓ తనువులు వేరైనా దారులు వేరైనా, తనువులు వేరైనా దారులు వేరైనా, ఆ బంధాలే నిలిచేనులే. ఆ బంధాలే నిలిచేనులే. వస్తాడు నా రాజు ఈరోజు, రాని వస్తాడు నెలరాజు ఈరోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి నెల కెరటాల పైన తేలి వస్తాడు నా రాజు ఈరోజు. వెన్నెలలెంతగా విరిసిన గాని చంద్రుణ్ణి విడిపోలేవు, కెరటాలెంతగా పొంగిన గాని కడలిని విడిపోలేవు. కలసిన ఆత్మల అనుబంధాలు ఏ జన్మకు విడిపోలేవులే. తనువులు వేరైనా దారులు వేరైనా, తనువులు వేరైనా దారులు వేరైనా, ఆ బంధాలే నిలిచేనులే. ఆ బంధాలే నిలిచేనులే. థ్యాంక్ యూ అండి. చాలా కష్టమైన పాట, వినటానికి ఈజీగా ఉంటుంది. చాలా సంతోషం. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే నాకు ఎవరికైనా మీరు సహాయం చేయదలుచుకుంటే నా ఫోన్పే నంబర్, జీపే నెంబర్ ఇస్తున్నాను, దానికి మనీ పంపవచ్చు. మరి నెక్స్ట్ వీడియోలో ఈ పాటకు స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.